సో నేను అంటే అనేది అలా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా నేను ఎందుకు విశ్వాసం అన్నానంటే కమెంట్ టు ద స్పేస్ అని సి ఇప్పుడు మీకు జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5 సినిమాలు వస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే నైజాం దిల్ రాజు కానీ, వెస్ట్ ఎల్విఆర్ కానీ, ఈస్ట్ నాదే ఆఫీసు, గుంటూరు నాదే ఆఫీసు, కృష్ణ సాయిబాబా గారు చేస్తున్నారు. అప్పుడు కొన్నది ధీరజ్ వంశీ అయినా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది సాయిబాబా గారు. ఆ, ఆ, నెల్లూరు భాస్కర్ రెడ్డి, ఇదేంటిది వెస్ట్ పూరి వైజాగ్ పూరి వీర్రాజు. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా మీరు అందరూ చెక్ చేసుకోండి. ఏంటంటే ఈ ఆన్లైన్లో వీటిని ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఏదో మెసేజ్ వచ్చింది. మొన్న నేను ట్విట్టర్లో చాలాసేపు చూసా, ట్రెండ్ అయింది. ఏదో ఒక థియేటర్లో సీట్లు బాగాలేదు, ఏదో థియేటర్లో సీట్లు బాగున్నాయి, ఇది గుంటూరు కారంకి ఇవ్వలేదు, ఇది గుంటూరు కారంకి ఇచ్చారన్నారు. అలాంటిది ఏది ఎక్కడ ఇంకా ఏ థియేటర్ ఎక్కడ ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన కడప కూడా ఇంకేం ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు ప్రొద్దుటూరు ఉంది అనుకోండి, 3 మంచి థియేటర్లు మనకే పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఈగలు వస్తుందా, నా సమరంగా వస్తుందా, ఇంకా ఏమీ క్లారిటీస్ లేవు. అన్ని రకాలుగా అలా జరుగుతున్నాయి. అన్నీ వస్తాయనే అంటున్నారు. సో ఎవరు ఏమి ఒక అగ్రిమెంట్లు చేసుకుని రెడీగా లేరు. అందరూ అగ్రిమెంట్లు అయిపోయినాయి ట్విట్టర్లో అనుకున్నంత మాత్రం అగ్రిమెంట్లు ఏది అవ్వలేదు. అసలు మన ఇండస్ట్రీలో అగ్రిమెంట్ అలాంటి ఏమి ఉండవు ప్రస్తుతానికి. అతను కూడా డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఎగ్జిబిటర్లు చూసుకునేది ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అలా లైనప్ ఏంటి, సినిమాలు ఎలా ఉంటాయి, అన్నీ అంతే. కానీ మీరు అన్నట్టు ఒక ఎక్కువ సిటీలో ఇట్లా ఊర్లో స్టేషన్స్ ఉన్న థియేటర్లు ఎక్కువ చోట్ల ఉన్నాయని ఓకే. కానీ ఏదైనా ఒక ఊర్లో 3 థియేటర్లు 4 థియేటర్లు ఉంటే మాత్రం మామూలుగా అయితే 2 థియేటర్లు పడాల్సిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా ఒక థియేటర్ పడుతున్నాం. ఆ చిన్న చిన్న ఇబ్బందుల మూలన ఓ 10-15% రెవెన్యూ, ఒక 10% రెవెన్యూ తేడా వస్తుంది తప్పితే, అది కూడా ఆ 3 రోజులే తేడా వస్తుంది. సినిమా టాక్ డెఫినెట్గా బాగుంటుంది. 19 నుంచి ఇంకా థియేటర్లు పెంచేస్తాము, అంత రెవెన్యూ సెటిల్ అయిపోతుంది. మీరు అనుకున్న రికార్డ్ రెవెన్యూస్ అన్నీ వస్తాయి. ఈ లోపు ఎంత లాగడానికి ట్రై చేస్తాం అంత లాగడానికి ట్రై చేస్తున్నాను నేను. సినిమాగా తప్పు చేయదు సినిమా. ఆర్ఆర్ గురించి కూడా టెన్షన్ పడమాకండి. నిన్నటికి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ లాక్ చేసాం. ఆర్ఆర్ ఎరగదీసేసాడు. అసలు ఇంటర్వెల్ సీన్లో మహేష్ బాబు గారు ఎమోషన్ అన్నిటికీ అద్దరిపోయింది అన్ని రకాలుగా. సినిమా తప్పు చేయదు. సినిమా ప్రాపర్ ఫన్ ఎంటర్టైనర్. ఫైట్లు, పాటలు, కామెడీ, పండగ ఏం కావాలో అన్నీ ఉంటాయి. సో ఏ ఎగ్జిబిటర్లు అయితే ఇప్పుడు మీరు ఒక థియేటర్ మంచి థియేటర్ ఇట్లా చిన్న థియేటర్ వేస్తున్నారు, పెద్ద థియేటర్ ఇష్యూ ఉన్నాయి కదా. ఒకవేళ నిజంగా అలా 1-2 స్టేషన్స్ అలా జరిగినా కూడా రిలీజ్ అయిన 2 రోజుకి అన్ని అటు ఇటు షార్ట్ చేసేసుకుంటారు. అది జనరల్ ట్రేడ్లోనే జరుగుతుంది అది. కానీ మాక్సిమం మన సినిమానే మంచి థియేటర్లో పడుతుంది. ఎక్కడైనా నేను అన్ని మీరు లేదు ఇంకా చిన్న చిన్న ఇలా మీరు అన్నట్టు ఒక 4-5 స్టేషన్స్ లేకపోతే ఒక 10 స్టేషన్స్ ఇలా ఇష్యూ ఉందని తెలిస్తే అది క్లియర్ కట్గా ఊరు, థియేటర్ పేరు, ఏ థియేటర్ మనకేస్తున్నారు, ఏ థియేటర్ మీరు వేస్తే బాగుండదు అనుకుంటున్నారో ఒక లిస్ట్ వేసి పంపించండి విశ్వ దగ్గర నేను తీసుకుని అన్ని షార్ట్ చేస్తా. అక్కడెక్కడన్నా సైన్దో పడుతూ సురేష్ వాళ్ళు మనకి ఇవ్వట్లేదంటే మనం వాళ్ళని బ్లేమ్ చేయడం లేదు. ఎందుకంటే సురేష్ వాళ్ళకి వెంకటేష్ బాబు గారి సినిమా, మనం ఏం చేసినా సింగిల్ స్టేషన్స్ 2 థియేటర్లు అలా ఉన్న స్టేషన్స్లో అయితే వాళ్ళు సైన్దవ్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ సొంత హీరో సినిమా కాబట్టి. ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోండి మీరు. వాళ్ళని ఎంత నేను ఇప్పుడు కాకినాడలో దేవి థియేటర్ అని కొత్తగా కట్టారు, అది ఓపెన్ చేస్తున్నారు. దాంట్లో స్క్రీన్ వన్ పెద్దది, అది కూడా నేను అడిగా, అది నాకు ఇస్తున్నారు. దానికి వాళ్ళు ఏంటి ఆనంద్లో స్క్రీన్ వన్ పెద్దది, దేవిలో స్క్రీన్ వన్ పెద్దది, ఏదో ఒకటి మీరు తీసుకోండి వంశీ, ఒకటి మాకు ఇవ్వండి అని. పద్మప్రియ మనకి ఇచ్చారు ఆట్మాస్. అందుకని ఆనంద్ పద్మప్రియ పక్క పక్కనే కాబట్టి ఆనంద్ వాళ్ళు వేసుకోమన్నా, దేవి స్క్రీన్ వన్ నేను వేసుకుంటున్నాను. అట్లా షార్ట్ చేస్తున్నాను నేను కూడా. అన్ని మాక్సిమం ఎక్కువే థియేటర్లు పడితే మంచి మంచి రెవెన్యూలు వస్తాయి. దేని గురించి టెన్షన్ పడకండి. ఇంకా లేదు మరీ బ్యాడ్ థియేటర్లు పడుతున్నాయని ఏదైనా స్టేషన్స్ మీకు అనిపిస్తే వాటి వరకు లిస్ట్ చేసి విశ్వాకి ఇవ్వండి, నేను సార్ట్ చేస్తా అవన్నీ. తప్పకుండా సార్. అంటే డెఫినెట్ గా అంటే నేను కూడా అంటే నేను మొత్తం అంతా అందరికి పైన కూడా ఇది పెట్టాము. నేను చాలా లిస్ట్ మొత్తం అంటే నేను ప్రాపర్ గా లిస్ట్ రాసి పంపిస్తాను. నేను విశ్వాకి పంపిస్తాను. సో